హలో అండి. నేను మొన్న నా వీడియోలో హరిద్వార్ విశేషాలు చెప్పాను. ఇవాళ 22 మేకి మేము యమునోత్రి ధామ్కి వెళ్తున్నాము. హరిద్వార్ నుంచి యమునోత్రి ధాము సుమారు 240 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకపోతే ఘాట్ రోడ్ కాబట్టి సుమారు 9 నుంచి 10 గంటలు పడే అవకాశం ఉంటుంది. అందుకనే మన టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు రాత్రి బార్కోట్ అనే ఒక ప్లేస్లో మాకు బస ఏర్పరిచారు. సో మేము బయలుదేరాము. హరిద్వార్ నుంచి రిషికేశ్ మీద నుంచి డెహ్రాడూన్, ముసోరీ దాటుకుంటూ మేము ఇప్పుడు యమునోత్రికి వెళ్తున్నాము. దారి పొడుగున టీక్ చెట్లు, మామిడి చెట్లు, తర్వాత లిచ్చీ చెట్లు అయితే చాలా చూసాము. ఇక్కడ లిచ్చీ చాలా ఫేమస్. లిచ్చీ చెట్లు ప్రతి ఇంటి ముందు ఇట్లా గుత్తులుగా కాసి ఉన్నాయి. రోడ్డు అంత ఘాట్ రోడ్ కాబట్టి మాకు చాలా వేడిగా ఉండే. అసలు మామూలుగా అయితే చల్లగా ఉండాల్సింది. ఈ ఎండలు ఈసారి ఎక్కువగా ఉన్నాయి, చాలా వేడిగా ఉండే. ఇప్పుడు మేము ఇక్కడ ఒక చోట మా ట్రావెల్ ఏజెంట్ ఆపారు భోజనాని కోసమని. వాళ్ళు వంట చేసే లోపల మేము కొంచెం అక్కడ ఫోటోషూట్, చెట్లు చూసుకోవటము, సీనరీ చూసుకోవటము అంటూ చేస్తూ వెళ్ళాము. మేము ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు ఫోటోలు దిగాము ఈ ఏరియాలో. చూడండి, ఇక్కడ చాలా మామిడి చెట్లు, మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి. లిచ్చీ చెట్లు అయితే గుత్తులుగా కాస్తాయి ఇక్కడ. అవి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది తినాలని. కాకపోతే అక్కడ వాచ్మెన్ మన వెంటనే చూస్తూ ఉంటాడు ఎక్కడ కోసేస్తాము అని. సో ఒట్టిగా ఈ లిచ్చీ ఫ్రూట్స్తో ఫోటోలు దిగాము. ఇక్కడ మాకు వాళ్ళు ఫ్రెష్గా వంట చేసి భోజనాలు పెట్టారు. సుమారు ఒక 2 గంటలు పట్టింది ఇక్కడ. కానీ ఈ 2 గంటల్లో మనం ఈ ప్రకృతి సౌందర్యం చూడటం, ఫోటోలు దిగటము, ప్లస్ కొంచెం ఫ్రెష్ అవ్వటం అనేది జరిగింది. సో ఇది మా బస్సులు అన్నమాట. మేము ఈ బస్సుల్లో ట్రావెల్ చేసాము. ఇప్పుడు బస్సులో ఇక్కడ అందరు చాలామంది ఆగుతారు. ప్లస్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా ఉండే. ఈసారి కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చోట ట్రాఫిక్ జామ్ ఉండే. సో మేము సుమారు ఇక్కడ 2 నుంచి 3 గంటలు ఆగాల్సి. చూసారు కదా ట్రాఫిక్ ఎంత ఆగిపోయి ఉందో. సరే, ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఇప్పుడు బార్కోట్కి వెళ్తున్నాము. బార్కోట్ అంతా ఘాట్ రోడ్డు. సో ఏసీ బస్సుల్లో వేయరు కాబట్టి చాలా వేడిగా ఉండే. బట్ దారిపొడిన ఒక రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళని రిజర్వాయర్లో స్టోర్ చేసి పెడతారు, ఎక్సెస్ వాటర్ని. సో దట్ అది బాగా పైకి రాకుండా ఇలా రిజర్వాయర్. చాలా బాగుంటుంది ఈ ప్రయాణము. చాలా సుందరంగా పర్వతాలు, లోయలు, నీళ్లు ఇవన్నీ చూసుకుంటూ ఈ ప్రయాణం మేము బార్కోట్ వరకు చేసాము. మేము బార్కోట్ చేరే వరకు సుమారు 8 నుంచి 9 మధ్యన చేరాము. మధ్యలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ చూశారు కదా, బస్సులన్నీ ఆగిపోయినాయి. సో ఒక చోట అందరం కూర్చొని మళ్ళీ ఈవినింగ్ టీ, కాఫీ తీసుకున్నాము. మళ్ళీ ఎప్పుడైతే ట్రాఫిక్ని వెళ్ళనిచ్చారో మళ్ళీ బయలుదేరి మేము బార్కోట్కి వెళ్తున్నాం అన్నమాట. దారి పొడుగున మౌంటైన్స్, ఇట్లా డ్యామ్స్ కట్టున్నాయి కొన్ని చోట్ల. ఇది మేము బార్కోట్లో ఉన్న గెస్ట్ హౌస్ అన్నమాట. ఈ రాత్రి చేరాక వాళ్ళు మాకు టిఫిన్లు చేసి పెట్టారు. మన్నాడు కూడా పొద్దునే అందరికీ బ్రేక్ఫాస్ట్ చేశాక మేము అందరం రెడీ అయినాము ఇప్పుడు యమునోత్రికి వెళ్ళడానికి. అయితే యమునోత్రికి వెళ్ళాలంటే ముందు జానకి చెట్టి అని ఒక ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అది లాస్ట్ స్టాప్ బిఫోర్ యమునోత్రి. అక్కడ మన వెహికల్స్ని పార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం గుర్రంలో కానీ, డోలీలో కానీ, బుట్టలు అంటారు దాన్ని, పిట్టూస్ అంటారు, దాంట్లో కానీ కొంతమంది ట్రెక్ చేసి కూడా వెళ్తారు. జానకి చెట్టి నుంచి యమునోత్రి సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చూశారు కదా ఇక్కడ ఎంత బాగుంది, మంచిగా పర్వతాలు, నీళ్లు, చెట్లు, చాలా అందమైన ప్రదేశాలు ఇవన్నీ. సో మేము అందరం రెడీ అయ్యాము. వింటర్ క్లోతింగ్స్ కూడా పెట్టుకున్నాము. యమునోత్రిలో చలి బాగుంటుందని అందరము. మాకు మళ్ళీ బస్సు ఎక్కడైతే ఆపారో అక్కడ దిగి ఫుడ్ షూట్స్ చేసుకున్నాము. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ బస్సులు ఎందుకు ఆపారంటే ముందు చాలా నేరో ఘాట్ రోడ్డు. సో ఫస్ట్ పైన ఉన్న వెహికల్స్ అందరినీ కిందికి పంపించాక
మళ్ళీ మాకు క్లియర్ అయినాక మమ్మల్ని పంపించారనమాట. సో సుమారు 3 గంటలు అలా మేము రోడ్డు మీద ఉండాల్సి వచ్చింది. సరే బయటికి రోడ్డు మీద వచ్చాక మనం మిగతా యాత్రికులతో కలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవటం, అలా ఆ 3 గంటలు టైం పాస్ చేసేసుకొని ఇప్పుడు మేము జానకి చెట్టి అనే ఒక ఊరికి వెళ్తున్నాము. దారిలో మళ్ళీ ఒక స్టాప్లో మళ్ళీ మాకు లైట్గా భోజనం ఏర్పాటు చేసేసి మళ్ళీ ముందు మేము జానకి చెట్టికి చేరుకున్నాం అనమాట. సరే ఈ జానకి చెట్టి రోడ్ అంతా కూడా నేరో ఘాట్ రోడ్స్ అనమాట. ఒక బస్సు వెళ్తే మళ్ళీ ఇంకో బస్సు ఆగాల్సిందే, దిగే బస్సులన్నీ ఆగాల్సిందే. సో వన్ వేనే వెళ్తూ ఉంటాయి. మేము జానకి చెట్టికి చేరుకుంటున్నాము ఇప్పుడు. చిన్న చిన్న షాపులు, ఇల్లు ఉన్నాయి చూడండి, మట్టితోనే చేసే ఇల్లు ఉంటాయి ఎక్కువ ఇక్కడ. ఈ చలి ప్రదేశానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేరు ఇక్కడ. పైన వెళ్ళిన కొద్దీ చాలా పచ్చగా చెట్లు చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. సో మేము జానకి చెట్టుకి చూశారు కదా, ఈ బస్సు 2 బస్సులు వెళ్తే ఆనుకొని వెళ్ళాల్సిందే, అంత సన్నటి రోడ్స్ అనమాట. కొంచెం ఇటు అటు అయినా లోయలో పడిపోవాల్సిందే. కానీ ఇక్కడ డ్రైవర్లు చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, చాలా బాగా డ్రైవ్ చేస్తారు. సో జానకి చెట్టి దగ్గరకు వచ్చిన కొద్దీ మాకు ఈ గుర్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. సో కొంతమంది గుర్రాలు ఎక్కి వెళ్తారు, కొంతమంది డోలీలు తీసుకొని వెళ్తారు, కొంతమంది ఏమో నడిచి కూడా వెళ్తారు. 6 to 7 కిలోమీటర్స్ 4 to 5 hours ట్రెక్కింగ్ చేసే వాళ్ళైతే 5 hours కంప్లీట్ చేయొచ్చు. అయితే పైన వచ్చిన కొద్దీ చాలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మేము జానకి చెట్టి చేరుకున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చాక చూశారు కదా, అక్కడ గుర్రాలు వెయిటింగ్ ఉన్నారు, డోలీలు వాళ్ళు ఉన్నారు. సో మేము డోలీ వాళ్ళతో మాట్లాడుకున్నాము. అప్ అండ్ డౌన్ 8,000 rupees పర్ పర్సన్ అని చెప్పారు. ప్లస్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఛార్జ్ 500 rupees, అది కూడా మనం గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో మేమందరం చాలామంది డోలీల్లో, కొంతమంది గుర్రాలు, కొంతమంది నడిచారు మా అందరు గ్రూప్లో. సో ఒకటి వర్షం కూడా పడుతున్నది. సో అందరం కలిసి కొంతమంది దిగుతున్నారు, మేమేమో పైకి వెళ్తున్నాము. ఇప్పుడు సుమారు మేము అక్కడ బయలుదేరే వరకు 3 అయింది. 3 సాయంత్రం బయలుదేరాము. సో మేము దగ్గర 4 గంటలు పడుతుందన్నారు, 3.5 గంటలు పైకి వెళ్ళటానికి. సో చిన్నగా వాళ్ళు కూడా మధ్యలో నలుగురు కలిసి మోస్తారు. వాళ్ళు దేవుడితో సమానం అనిపిస్తుంది. వాళ్ళు ఒక అడుగులో అడుగు వేసుకుంటూ చాలా సింక్రోనస్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళవి. భుజాలు మార్చుకుంటూ మనని తీసుకొని పైకి వెళ్తుంటారు. ప్లస్ అదే రూట్లో వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, గుర్రాలు, నడిచేవాళ్ళు, అండ్ బుట్టలు కూడా ఉంటాయి, బుట్టల్లో తీసుకెళ్లేవాళ్ళు, ఇన్ని రకాల వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట. యమునోత్రికి ఒక గేట్ ఎలా కట్టారు. సరే యమునోత్రి స్థల పురాణానికి వస్తే, యమునా నదికి అక్కడ ఒక ఆలయం ఉందన్నమాట, యమునాదేవిది. సో అది యమునోత్రిది ఒక తీర్థస్థలము. చార్ధాంలో ఒక చార్ధాం యమునోత్రి తీర్థయాత్రకి వెళ్ళే చోటు. అయితే యమునా స్థల పురాణం ప్రకారం ఏంటి అంటే, యమునోత్రి ఈ గారేవాల్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో బందర్ పూచ్ అనే మౌంటైన్ పర్వతం మీద ఉంటుంది యమునోత్రి ఆలయము. అయితే ఈ యమునా నది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే దాని గ్లేషియర్ చంపాసర్ గ్లేషియర్ అని ఇంకా 4,000 అడుగులు సముద్ర మట్టానికి 4,000 పైన ఎత్తులో కాలింది పర్వతం నుంచి అక్కడ మెల్ట్ అయ్యి కిందికి వస్తుంది. ఇది యమునోత్రి మటుకు 3,200 అడుగులు సముద్ర మట్టానికి పైన ఉంటుందన్నమాట. అయితే అంత దూరం మనం పైకి వెళ్ళలేము. సో ఈ ఆలయం మటుకు ఇక్కడ యమునోత్రిలో ఉంటుంది. ఇక్కడ యమునాదేవి అమ్మవారు, దాంట్లో సరస్వతీదేవి, గంగాదేవి ఆ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక స్థల పురాణం ఏంటంటే, సూర్యుని భార్య సంధ్యాదేవికి 3 పిల్లలు, శని దేవుడు, యమదేవుడు అండ్ యమునాదేవి, 2 అబ్బాయిల అమ్మాయి. ఆమె వేడి తట్టుకోకలేక తపస్సుకి వెళ్తూ ఆమె ఛాయని ఆయనకి భార్యగా ఉంచి వెళ్ళిపోతుంది. ఆ ఛాయాదేవి ద్వారా కూడా సూర్యుడికి 2-3 పిల్లలు అవుతారు. అయితే ఆమె కొంచెం సంధ్యాదేవి పిల్లల మీద అశ్రద్ధ చూపించి భోజనం సరిగా పెట్టినప్పుడు యముడికి కోపం వచ్చి ఆమెని ఒకరోజు తంతాడు. సూర్యుడు అడుగుతాడు, ఎందుకు అట్లా తన్నావు అంటే, ఇట్లా మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు తల్లి అని అంటే, అప్పుడు అడుగుతాడు, నువ్వు అసలు ఎవరివి, నువ్వు సంధ్య కావా, సొంత తల్లి అయితే ఇలా చేయవు కదా అంటే, లేదు నేను ఛాయాదేవిని
అని అనే వరకు ఈ ఇంతలో ఈ సూర్యుడికి శనికి యముడికి కోపం వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు ఆ వియోగంతో యమునాదేవి చాలా ఏడిస్తే ఆ కన్నీళ్ళే ఈ యమునా నది కానీ ఇక్కడ స్థల పురాణము. రెండోది ఈ బందర్ పూచ్ పర్వతం మీద ఉంది యమునోత్రి ఆలయము. ఇక్కడ యమునా నది కూడా అక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట మనకు కనిపించేది. అదే ఏంటంటే శ్రీలంక హనుమంతుడు శ్రీలంకని కాల్చాక ఆ తోక వేడి చల్లార్చడానికి ఇక్కడికి వచ్చి యమునా నది నీళ్ళలో పెట్టాట తోకని. అందుకనే బందర్ పూచ్ అంటే మంకీ టేల్ అనమాట. సో దాన్ని ఈ మౌంటైన్స్ని ఆపేది. ఇది యమునోత్రి నది. చల్లగా ఉంటాయి నీళ్ళు, మనం ముట్టుకోవటానికి కూడా వీలుగా ఉండదు. గమ్మత్ ఏంటంటే ఇక్కడ మనం ఎంత చల్లటి నీళ్ళు చూస్తామో ప్రవాహము, దాని పక్కనే ఉష్ణకుండం ఉంది, దాన్ని సూర్యకుండం అంటారు. చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు. దీన్ని సల్ఫర్ స్ప్రింగ్స్ అనమాట. మెడిసినల్ వాల్యూ బాగుంటుంది. చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతుందని అనుకుంటారు. అది చాలా విశేషమైన చోటు. ఎందుకంటే ఇక్కడ ఇది దివ్యశిల అంటారు. ఇక్కడ చాలా ముందు ఇక్కడ పూజ చేయించుకుని అర్చన చేయించుకుని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమ్మవారు యమునామాత, పక్కనే సరస్వతీదేవి గంగామాత కూడా ఉంటారు. ఆలయం దర్శనం చేసేసుకొని మళ్ళీ తిరిగి మేము జానకి చెట్టి చేరుకున్నాము. జానకి చెట్టిలో ఇక్కడ మేము ఈ హోటల్లో బస చేసాము. చిన్న ప్లేసు, సో మనకు పెద్ద పెద్ద హోటల్స్ దొరకవు. కాకపోతే ఉన్న వసతుల్లో మనకి సర్దుకోపోవటమే. మళ్ళీ మేము ఇక్కడి నుంచి యమునోత్రి దర్శనం చూశారు కదా, ఎంతమంది వెళ్తున్నారు తిరిగి వస్తున్నారు. ఇది ఉష్ణకుండం అన్నమాట. అక్కడ బియ్యం కానీ మన ఆలుగడ్డ కానీ లోపల నీళ్ళలో పెట్టి వెంటనే ఉడికిపోతే అదే ప్రసాదంగా పెడతారు దేవుడు. తిరిగి మేము యమునోత్రి నుంచి ఇప్పుడు మేము ఉత్తర కాశీ అనే ఒక ఊరికి వెళ్తున్నాము. అది మాకు ఇవాళ రోజంతా జర్నీ ఉత్తర కాశీకి. ఉత్తర కాశీ నుంచి మర్నాడు మాకు గంగోత్రికి ప్రయాణం ఉంది. సో మళ్ళీ ఈ ఘాట్ రోడ్ మీద నుంచే వెళ్ళాలి. ఇది కూడా సుమారు మళ్ళీ 7 నుంచి 8 గంటల ప్రయాణం ఉంది. కాకపోతే దారి పొడుగున కొండలు, నీళ్లు, లోయలు చాలా అందంగా కనిపిస్తుంది.